హలో గైస్, ఈ వీడియోలో మనం చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో చాలామంది నైకియా షేర్ గురించి అడుగుతున్నారు అనమాట. కంటిన్యూస్గా ఫాలో అవుతుంది కదా, ఈ ఫాలో అసలు ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం, లేదా ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. అంతేకాకుండా పేటీఎం షేర్ కూడా కంటిన్యూస్గా పడుతుంది. సో అసలు ఈ స్టాక్ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వాలని, ఏ లెవెల్స్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి అని దాని గురించి అడుగుతున్నారు అనమాట. దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్లో డౌన్ ట్రెండ్ నడుస్తుంది, ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారు. దాని గురించి కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా మీకు ఇంకేమైనా స్టాక్స్ గురించి నా వ్యూ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్స్ అయితే అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఈరోజు కూడా ఎక్స్పైరీ డే కాబట్టి చాలా మంచి కాల్స్ ఇచ్చాం. ఈవెన్ ఈక్విటీలో కూడా చాలా బాగా ఇచ్చాం అనమాట. ఎస్టర్డే మేదంతా లిస్ట్ అయింది ఐపీఓలో. సో అక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. ఆల్మోస్ట్ మనకి 11% దాకా కూడా ప్రాఫిట్ వచ్చింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో షార్ట్ టర్మ్ కానీ లేకపోతే ఈక్విటీ ఇంట్రాడే కానీ ఆప్షన్స్లో కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా మనం మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి నైకా అనమాట. సో నైకా కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది ఫ్రెండ్స్. ఈవెన్ బల్క్ సెల్లింగ్స్ కూడా జరుగుతున్నాయి. సో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ సెల్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర ఉన్న స్టేక్ని రెడ్యూస్ చేసుకుంటున్నారు అనమాట. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక 160 నుంచి 170 రీజన్లో రివర్సల్ రావడానికి ట్రై చేస్తుంది. ఈరోజు కూడా ఆల్మోస్ట్ స్టాక్ 5 to 8% దాకా కూడా ర్యాలీ ఇచ్చి మళ్ళీ ఆఫ్టర్నూన్ స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి. సో ఈ స్టాక్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చా, లేదా నేను హై లెవెల్స్ దగ్గర బై చేశాను అసలు హోల్డ్ చేయొచ్చా లేదా అడుగుతున్నారు. సో కొంత రిస్కీ స్టాకే మనం చెప్పుకోవాలి. సో మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కొంత బేర్ చేయగలను, లాస్ హోల్డ్ చేయగలను, యావరేజ్ చేసుకోవాలనుకుంటే లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదు. కొంత రిస్కీ స్టాక్, కంటిన్యూస్గా సెల్లింగ్ జరుగుతుంది. సో అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. ఒకవేళ మీరు ఆల్రెడీ ఏ హై లెవెల్స్ దగ్గర 240 మీ యావరేజ్ ప్రైస్ కనుక 230, 240 రీజన్స్ ఆ రీజన్స్లో ఉండి నేను కనుక హోల్డ్ చేయగలను అనుకుంటే కనుక సో 160 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసి హోల్డ్ చేయడం బెటర్ అనమాట. బెటర్ ఈ స్టాక్లో మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని హోల్డ్ చేయడమే సో లాంగ్ టర్మ్ కూడా మంచిది ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ నైకియా. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే అసలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. సో ఆల్రెడీ మీరు హై లెవెల్స్ దగ్గర ఏమైనా యావరేజ్ ప్రైస్లో ఉంటే కనుక సో 160 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. అలాగే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న నెక్స్ట్ షేర్ వచ్చేసరికి పేటీఎం అనమాట. పేటీఎం ఆల్మోస్ట్ లిస్ట్ అయిన దగ్గర నుంచి సో 2000 అరౌండ్గా లిస్ట్ అయింది. అక్కడి నుంచి కూడా కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. సో అసలు స్టాక్ని హోల్డ్ చేయొచ్చా లేదా అనే వ్యూలో చాలామంది అడుగుతున్నారు అనమాట. బెటర్ మీరు 500 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసి హోల్డ్ చేయడం బెటర్ అనమాట. ఒకవేళ 500 బిలో ఏమైనా బ్రేక్ అయితే కనుక ఎగ్జిట్ అయిపోవడం బెటర్. సో కంపెనీ మీద కేసెస్ నడుస్తున్నాయి. సో ఈవెన్ మనం యాప్స్ యూజ్ చేస్తున్నా సరే ఫ్యూచర్లో మళ్ళీ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంది. వీళ్ళ కాంపిటీటర్స్ ఇంకా చాలా బాగా రన్ చేస్తున్నారు. సో ప్రజెంట్ 500 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయడం బెటర్ అనమాట. లాంగ్ టర్మ్ కోసం అయితే కనుక ప్రజెంట్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే బెటర్ ఫ్రెండ్స్. సో ఇది మనకి పేటీఎం షేర్ గురించి అనమాట. అలాగే చాలామంది బజాజ్ ఫైనాన్స్ అలాగే బజాజ్ ఫిన్సర్వ్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి అడుగుతున్నారు. ప్రస్తుతం మన స్టాక్ చూస్తే కనుక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 5,000 నుంచి 5,500 రీజన్స్ మధ్యలో చాలా మంచి లెవెల్స్. అక్కడి నుంచి చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 2,500 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ ఇచ్చి ప్రస్తుతం మళ్ళీ కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఒకవేళ మీరు బజాజ్ ఫైనాన్స్ని సో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే 6,500 రీజన్స్ దగ్గర కొంత క్వాంటిటీ, అలాగే మనకి సో ఈవెన్ మనం 5,000 నుంచి 5,500 ఏదైతే డిస్కస్ చేస్తామో ఈ రీజన్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో కొంచెం వెయిట్ చేసి యాడ్ చేయండి సో బజాజ్ ఫైనాన్స్ని. సో లాంగ్ టర్మ్కి అయితే చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. ప్రస్తుతం మనకి సో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఉంది. 6,800 ఏమైనా బ్రేక్ అయితే మనకి 6,500 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. 6,500 అలాగే 5,500 లెవెల్స్ దగ్గర యావరేజ్ చేసుకుని డిప్స్లో యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మన బజాజ్ ఫైనాన్స్ షేర్ గురించి. అలాగే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బజాజ్ ఫిన్సర్వ్ కూడా సేమ్. బజాజ్ ఫిన్సర్వ్ బజాజ్ ఫైనాన్స్ కంటే కొంచెం హై లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ హెవీగా ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదనమాట. 1,800 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని స్టాక్ ప్రస్తుతం పడుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఏ లెవెల్స్ దగ్గర చేయాలని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నమాట. 1,600 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ, 1,400 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ, 1,100 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ డిప్స్లో యాడ్
యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్ పడే ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ పడితే కనుక చాలా మంచి లెవెల్స్ దగ్గర స్టాక్స్ దొరికే ఛాన్స్ ఉన్నాయి. సో అందువల్ల హై లెవెల్స్ దగ్గర హెవీ క్వాంటిటీ ఇన్వెస్ట్ చేయకుండా డిప్స్లో యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 1600 నుంచి 1630 రీజన్స్లో ఏమైనా రివర్సల్ వస్తే కనుక కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఒకవేళ ఫ్యూచర్లో 1400 అలాగే 1100 లెవెల్స్ వస్తే కనుక యావరేజ్ చేసుకోవడానికి సో ఇంకొంత క్యాష్ రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇదే అనమాట బజాజ్ ఫిన్సర్వ్ గురించి. సో ఇవన్నమాట చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ నైకియా, పేటీఎం, బజాజ్ ఫైనాన్స్ అలాగే బజాజ్ ఫిన్సర్వ్. ఇంకేమైనా స్టాక్స్లో మీకు డౌట్స్ ఉండి లేదా మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ లాసెస్లో కానీ ప్రాఫిట్స్లో కానీ రన్ అవుతుంటే కనుక ఏ లెవెల్స్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.